అడుక్కునేవాడి చెయ్యి కింద ఉంటుంది, దానం ఇచ్చేటోడి చెయ్యి పైన ఉంటుంది అని చెప్పి మనం అనుకుంటాం. కానీ తెలంగాణతో పాటు హైదరాబాద్లో జరిగే కొన్ని సంఘటనలు చూస్తుంటే అడుక్కునేవాడిదే పై చెయ్యి అన్నట్టు కనిపిస్తుంది. రీసెంట్గా మేడ్చల్ జిల్లా కీసరగుట్ట మనందరికీ తెలిసే కదా. కీసరగుట్ట పక్కన చీర్యాల అనే ఒక విలేజ్ ఉంటుంది. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉంటుంది, చాలా ఫేమస్. ఈ ఏరియాలో ఒక వ్యక్తి సదానందం అనే ఒక వ్యక్తి ఒక కొత్త ఇల్లు కట్టుకున్నాడు. ఆ గృహప్రవేశం నవంబర్ 10వ తారీఖు నాడు అయింది. ఆ గృహప్రవేశం టైంలో కొద్దిమంది హిజ్రాలు అక్కడికి వెళ్ళి నువ్వు ఇంత 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు ఖర్చు పెట్టుకున్నావు, అందులో 10% అంటే 1,00,000 రూపాయలు మాకు ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేశారు. దానికి ఆ సదానందం అనే వ్యక్తి 5,000 10,000 ఇస్తా, తీసుకొని వెళ్తే వెళ్ళండి లేకుంటే లేదు అని అన్నాడు. దానికి వాళ్ళు అట్లా కాదు, ఖచ్చితంగా మాకు పర్సెంటేజ్ ఇవ్వాల్సిందే అని చెప్పి అక్కడ గొడవకు దిగిర్రు. దాంతో ఆయన నేను ఇవ్వనంటే ఇవ్వను, ఏం చేసుకుంటావో పో అని చెప్పేసి బయటికి పంపించేసిండు. ఆ హిజ్రా వెళ్ళి మరో 15 మందిని తీసుకొచ్చి సదానందంతో పాటు ఆయన కుటుంబ సభ్యుల మీద విపరీతంగా దాడి చేసి కర్రలతో కొట్టి పారిపోయారు. ఈ హిజ్రాల సంస్కృతి అనేది మొదట్లో హైదరాబాద్లో అక్కడక్కడ కనిపించేది, ఇప్పుడు తెలంగాణలోని మారుమూల గ్రామీణ ప్రాంతాలకు కూడా చేరింది. అంతేకాదు జనాల్లో ఒక భయాన్ని క్రియేట్ చేస్తున్నారు. హిజ్రాలంటే దైవ సమానులు, వాళ్ళకి ఏదో అతీత శక్తులు ఉంటాయి, వాళ్ళు శపిస్తే ఏదో జరిగిపోతుంది, ఇట్లాంటి నమ్మకాల్ని క్రియేట్ చేసి జనాన్ని నమ్మకాన్ని సొమ్ముగా చేసుకుంటున్నారు వీళ్ళంతా. ఇంకోటి ఏంటంటే అసలు వీళ్ళల్లో ఎంతమంది నిజమైన హిజ్రాలో ఎంతమంది మొగోళ్ళే వేషాలు వేసుకొని వెళ్తారో అనేది కూడా చాలామందికి తెలియదు. జనం మూఢనమ్మకం మీదనే ఇదంతా జరుగుతుంది. జనం ఈ మూఢనమ్మకాన్ని వదిలేస్తే ఈ సమస్యకి పరిష్కారం ఆటోమేటిక్గా దొరుకుతుంది. ఏ పోలీసులు అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. మెయిన్ ఏంటంటే భయపడుతురు. హిజ్రాలు ఎక్కడైనా ఒక ఇంట్లో కానీ ఏదైనా శుభకార్యం అవుతుంటే ఇమీడియట్గా వెళ్ళి అక్కడ ఫస్ట్ డబ్బులు అడుగుతారు. ఇవ్వలేదనుకో ఇమీడియట్గా శాపనార్థాలు పెడుతుంటారు. ఏమని, మాలాంటి పిల్లలు పుడతారు. అక్కడ జనం బాగా భయపడిపోతుంటారు, మీ కుటుంబం ఆగమైపోతుంటుంది. ఇట్లాంటి భయాలకు తలొగ్గి జనాలు వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. సో ఇట్లాంటి భయాల నుంచి మనం ఎప్పుడైతే బయటపడతామో, ఎప్పుడైతే ఓవర్కమ్ అవుతామో ఆటోమేటిక్గా ఇలాంటి దుర్మార్గాలన్నీ ఆగిపోతాయి తప్ప ఏ పోలీసులు కానీ ఏ వ్యవస్థ కానీ ఇట్లాంటి, ఎందుకంటే మూఢనమ్మకాలని నిరోధించడానికి చట్టమే ఉంది, కానీ మనం ఏం చేయలేకపోతున్నాం. సో ఈ హిజ్రాల వ్యవస్థ కూడా ఒక మూఢనమ్మకమే. 100 దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలని చెప్పి చాలా చట్టాలు ఉన్నాయి, కానీ ఏ చట్టం ఎంతవరకు పనిచేస్తుందో ఎవరికి తెలియదు. సో పోలీసులు ఒక వ్యవస్థ దీన్ని ఏం చేయలేదు. మన మూఢనమ్మకాలు మనం వదిలించుకుంటేనే ఇట్లాంటివన్నీ దారిలోకి వస్తాయి.